చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి బ్లాగ్ అయితే ఎలా ఉంటుందంటే అసలు చెప్పలేం, అంత క్రేజీగా ఉంటుంది. సో ముందు వీడియోలన్నీ మీరు చూస్తున్నారా, ఆ పాత వీడియోలన్నీ చూడకపోతే ఇప్పుడు వెళ్ళి తప్పకుండా చూసేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వినాయక చవితి ఫస్ట్ డే ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా. ప్రతి ఒక్క గల్లీలో అసలు ఇంత ధూమ్ధామ్ ఉంటుంది. మీకు ఇంట్లో పెట్టుకుంటే ఇష్టమా, గల్లీలో వినాయకుడు ఇష్టమా? సో మీకు ఏ వినాయకుడు ఇష్టమో కమెంట్ చేసేయండి. సో మా గల్లీలో అయితే ధూమ్ధామ్ పెట్టేశారనమాట. సో మా పావన అయితే ఏక్ షేక్ రెడీ అయింది, అసలు చెప్పలేము అసలు. సో ఏంటి అంటే ఈరోజు వీడియో ఫస్ట్ డే పూజ, వినాయకుడిది ఫస్ట్ డే పూజ. పొద్దున్నుంచి తీద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. వీళ్ళింట్లో ఈమె వంటలతో ఈమె బిజీ, మా ఇంట్లో మా వంటలతో నేను బిజీ. సో ఇప్పుడు వచ్చి రెడీ అయ్యి ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో నాకైతే మార్నింగ్ నుంచి అయితే బొత్తం వినాయకుంది, అదంతా వాకిలు కుడు ముగ్గేడు అంతా ఇప్పుడు కూడా నేను స్నానం చేసి మాది ముగ్గేసి ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు తీస్తున్నాం వీడియో. అయితే మేము మార్నింగ్ నుంచి అయితే ఏ వీడియో చాలా బిజీ అయిపోయినాం. ఈ వినాయక చవితికి మాత్రం చాలా వీడియోలు తీద్దాం అనుకున్నాం కానీ అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. కానీ ఈ వీడియో మాత్రం మీకోసం మాత్రం తప్పకుండా తీస్తాం, మాత్రం చూసేయండి. సో తనైతే వినాయకుడికి నెయిల్ పాలిష్లు వేసుకుంటా వాకిడుకి అది మొత్తం డిజైన్స్ అవి పెట్టి, సో ఈరోజు అసలు రాలేదనమాట మా ఇంటికి. సో నేనే ఇక్కడికి వచ్చి రెడీ అయ్యాను. సో అంత బిజీ అయిపోయాం మేమైతే. సో ఇప్పుడు రెడీ అయ్యి ఈ వీడియో అయితే తీస్తున్నాం. సో మా ఫస్ట్ డే పూజ విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అనమాట. మా వినాయకుడి దగ్గర పూజ ఎలా చేస్తారు, ఎవరు అంటే ఈరోజు అందరూ టీం వాళ్ళే చేస్తారనమాట, ఎవరు ఫ్యామిలీ వాళ్ళు చేసుకోరు. సో టీం వాళ్ళ పూజ ఎలా ఉంటుందో క్రేజీగా ఉంటుంది. టీం పేరు వచ్చేసి జై శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ అనమాట. సో వీడియో ఎలా ఉంటుందో స్కిప్ చేసేకుండా చూసేయండి. అవి ఇది స్టేజ్ డ్రైవ్. ఫైనల్గా మా వినాయకుడి ముందు డెకరేషన్ అయితే ఇది. మా వాళ్ళు ఏదో డెకరేషన్ అనుకొని అది చేస్తే వాళ్ళు డెకరేషన్ చేసినప్పటికి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో మా వినాయకుడి లుక్ అయితే ఇది. సో ఇలా మొత్తం గ్యాదర్ అయి ఉన్నారు అనమాట. పంతుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్కరు టైం పాస్ చేస్తారు, ఒక్కొక్కరు ముచ్చట్లు పెట్టుకుంటా. మాది మాకే, ఎవరిది వాళ్ళకే. మా అందరిది ఒకలాగుంటే మా పాపది ఇంకొకటి అనమాట. ఆమె హడావిడి, ఆమె ఖుషి అసలు ఏం ఆడుకుంటుందో కూడా ఆమెకే అర్థమవుతుంది. అట్లా ఆడుకుంటుంది, ఆమె ఎంజాయ్మెంటే వేరు. పోయిన వినాయక చవితికి ఆమెకి 7 months కాబట్టి అంత ఊహ తెలియదు. ఈసారి మాత్రం మా అమ్మల్ని అయితే మస్తు సతాయించింది. వాళ్ళ దగ్గరికి పోతుంది, వీళ్ళ దగ్గరికి పోతుంది, అది కావాలంటుంది, ఇది కావాలంటుంది, అల్లరి చేస్తుంది. అసలు చిచ్చర్ పిడుగులాగా అల్లరి చేస్తుంది. సో ఇంకా తర్వాత అయితే పంతులు అయితే వచ్చేసారు అనమాట. పంతులు వచ్చాక పూజా విధానం అది ఎలా ఉంది మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేసేకుండా చూసేయండి. వీడియోలో పడేట దిగరాదు, నాకు ఐఫోన్ ఐఫోన్ మెయింటైన్ చేద్దాం బాగా.
పూజ అయితే కంప్లీట్ అయిపోయినాక మేమైతే ఇంకా ప్రసాదాలు తినేస్తున్నాం అనమాట. ఇంకా ప్రసాదాలు అంటే ఇంకా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వినాయకుడు షెడ్ దగ్గరికి వెళ్ళేదే మన ప్రసాదం కోసం. మన ప్రసాదం తీసుకొని ఈ వీడియో అయితే మేము ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.